అందరికీ నమస్తే. మనం గత 3 రోజులుగా వింటున్నది ఒక ఏకైక వార్త ఒకటే. ఏంటి? రేవ్ పార్టీ. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి? అంటే చాలా మనకు కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా ఇందులో నటి హేమ ఉన్నారు. అలాగే ఇంకో అమ్మాయి నటులు చాలామంది ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆశు రాయ్ అని చెప్పేసి, నటి హేమ అని చెప్పేసి, ఈవెన్ శ్రీకాంత్ జానీ మాస్టర్ ఉన్నారు అని చెప్తే వాళ్ళు డైరెక్ట్గా వీడియోలు పెట్టారు వాళ్ళ ఫ్యామిలీతో అండ్ ఆఫీసుల నుంచి. కానీ నటి హేమ మాత్రం తను బుకాయించే ప్రయత్నాలు చేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే తను ఫస్ట్ రావడం నేను ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నా అని చెప్పేసి చెప్పడం అదొకటి. ఇంకా మళ్ళీ నేను బిర్యానీ చేస్తున్నానని చెప్పడం, పైగా మీడియాకి వార్నింగ్ ఇవ్వడం కూడా ఇదొక సంచలనంగా మారిపోయింది. రేవ్ పార్టీ మీద ఫోకస్ చేయడానికి గల కారణం జస్ట్ హేమ మాత్రమే అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే తను చేసిన విధానాలు అలా ఉన్నాయి అని చెప్పేసి. కానీ అసలు దీని కేసు వివరాలేంటి, అసలు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం రేవు పార్టీ అంటేనే సంచలనంగా మారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. అసలు ఎక్కడో కర్ణాటకలో జరిగింది, కానీ ఇప్పుడు మనకు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్నదంటే రేవు పార్టీ. అసలు రేవు పార్టీకి సంబంధించిన కేసు వివరాలు ఏంటి సార్? ఒక అతను వాళ్ళ అబ్బాయిని చదువుకోవడం కోసం ఫిలిప్పీన్స్ పంపించారు. ఇక్కడ ఉన్నప్పుడు అతను బాగానే ఉండేవాడు. అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏమో అతను ఎంబీబీఎస్ కోసం పంపించారు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళ పిల్లాడు. సో అతను మెడిసిన్ చదవడం కోసం ఫిలిప్పీన్స్ వరకు పంపించాడు. ఇక్కడ నుంచి అతను ఫిలిప్పీన్స్ వెళ్ళిన తర్వాత అతను చాలా బాగా ఒక 6 months ఏమో మంచిగా ఉన్నట్ట. తర్వాత అక్కడ ఫ్రెండ్షిప్స్ వల్ల హీ వాజ్ అడిక్టెడ్ టు ది డ్రగ్స్ అండి. ఆ అబ్బాయి చాలా ఎడిక్ట్ అయిపోయాడు. వాళ్ళ పేరెంట్ మన దగ్గరకు వచ్చి అసలు చాలా బాధపడ్డారు. ఆయన అక్కడ డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. సో అతను పూర్తి స్థాయిలో చదువంతా పాడైపోతుంటే డబ్బులు పోయి పిల్లాడు నాకు దక్కాలి, పిల్లాడు కావాలని చెప్పేసి అతను మొత్తం ఫిలిప్పీన్స్ అతను చదువంతా మాన్పించేసి ఇండియాకి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి ఇక్కడే ఒక గ్రాడ్యుయేషన్ కాలేజ్లో జాయిన్ చేశారు. సో గ్రాడ్యుయేషన్ కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లాడికి యూ డోంట్ బిలీవ్ దట్ అతనికి ఏదైతే డ్రగ్స్ దొరకకుండా ఇతను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాజ్ అడిక్టెడ్ టు ది గంజాయి. ఇక్కడ గంజాయి అతనికి అంత ఫ్రీక్వెంట్గా కాలేజ్ స్టేజెస్లోనే దొరికింది. ఆయన వచ్చి దీన్ని అవాయిడ్ చేయాలని చెప్పి ఆయన కూడా పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ గంజాయి ఈ ఏరియాలో ఈ కాలేజెస్ దగ్గర చుట్టుపక్కల దొరుకుతున్నాయండి అని చెప్పడం మన ద్వారా మనం చెప్పాము. సో దాన్ని వాళ్ళు కొంత పట్టుకోగలిగారు. బట్ ఇక్కడ ఇతన్ని ప్రొహిబిట్ చేస్తున్నారని ఇతను మళ్ళీ ఇంకొంచెం సిటీస్కి వెళ్ళటం, ముంబై, ఢిల్లీ ఇటు మూవ్ అయ్యి ఫ్రెండ్స్ తోటి మేము వెళ్ళాలని చెప్పడం, పార్టీస్కి అటెండ్ అవ్వడం అవుతుంది. ఇతనికి అసలు పిల్లాన్ని ఎలా తెచ్చుకోవాలి కంట్రోల్లోకి అనేది అసలు తండ్రికి అర్థం కాని విషయంగా మారిపోయింది. అంటే మీకు చెప్తున్నాను, ఒక్కసారి అలవాటు పడి ఎడిక్ట్ అయిన పిల్లలు తొందరగా బయటికి రారు. చిన్నదా పెద్దదా అనేది కాదు. అంటే ఇప్పుడు అతను ఇంకొక దేశంలో అలవాటు పడి వచ్చారు కదా మీరు అడగచ్చు, కానీ ఇక్కడికి వచ్చాక మారుతున్నాడా? ఇక్కడ కూడా దొరుకుతోంది కదా, దొరకకపోతే మనకోవచ్చు, ఇక్కడ కూడా దొరుకుతుంది కదా. సో అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ కూడా వీళ్ళు వెళ్ళి ఇలా పార్టీలు చేసుకోవడం వల్ల కూడా ఇది కొంతమంది మిస్లీడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. వీళ్ళని ఎక్కువ ఇన్స్పైర్గా తీసుకుంటే, జీవితంలో సెలబ్రిటీలను ఇన్స్పైర్గా తీసుకుంటే నాశనం అవుతామా బాగుపడతామా అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే అందరూ ఉన్నారమ్మా, మంచి ఉన్నారు, చెడు ఉన్నారు, ఎవరిని అనలేము. మంచిగా ఉండి ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు, చాలా గొప్ప గొప్ప సెలబ్రిటీలు ఉన్నారు. ఇవాళ మనము వాళ్ళని చూస్తాం. ఎంతో జీరో స్టేజ్ నుంచి వచ్చి ఎదుగుతూ మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలో నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు. అలా అని ఇలా అడ్డదారులు తొక్కుతూ తప్పుదోవ పట్టిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి ఇలాంటి తప్పుదోవ పట్టే వాళ్ళని ఎవరు ఇన్స్పైర్ తీసుకోవద్దు. వీటి వల్ల శిక్షలు ఒక్కసారి పట్టం మొదలు పెడితే అది ఒక పెద్ద బ్లాక్ మార్క్ కింద లైఫ్ లాంగ్ అది ఒక మచ్చ కింద ఉండిపోతుంది. సార్, ఇప్పుడు ప్రస్తుతం వీడియోలు కూడా విడుదల చేశారు. ఏంటంటే నేను అందులో లేను అని చెప్పేసి శ్రీకాంత్ చెప్పారు, జానీ మాస్టర్ చెప్పారు. వాళ్ళది నమ్మశక్యంగా ఉంది. కానీ నటి హేమ మాత్రం తను లేను అని చెప్పేసి ఒక ఫామ్ హౌస్లో తీయడం వల్ల పోలీసులు కూడా సేమ్ డ్రెస్ సేమ్ ఫామ్ హౌస్ అని చెప్పేసి వాళ్ళు విడుదల చేయడంతో ఇంకా అనుమానాలు ఎక్కువ అయ్యాయి. ఈవెన్ ఆశురాయ్ కూడా వాసు అన్న పిలిచారు. వాసు అనే వ్యక్తి అందులో బుకీ, అంటే చాలా ఈ బెట్టింగ్స్కి సంబంధించిన అతను. కాబట్టి ఆయన పిలవడం వల్ల వెళ్ళాను, బర్త్డే పార్టీ అంటే వెళ్ళాను అని చెప్పేసి వీడియోలు విడుదల చేశారు. అంటే తెలుస్తుంది మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. అంటే తెలంగాణలో ఏం చేస్తారు మమ్మల్ని అనుకున్నారా మరి ఏంటో తెలీదు.
కానీ 2-3 వీడియోలు విడుదల చేయడంతో ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంటుంది? అదే ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క కన్జ్యూమింగ్ లెవెల్కి ఎంత పర్సంటేజ్ దొరికిందనే దానికి ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క రకమైన పనిష్మెంట్ ఉంటుంది. 1 year to 7 years ఉన్నాయి, 1 year to 3 years ఉన్నాయి, 1 year to 10 years ఉన్నాయి. అది వీళ్ళు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది కన్జ్యూమ్ చేయడం కూడా. అంటే ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాటిలో ఎవిడెన్స్ మ్యానిపులేట్ చేయాలన్నా, ఎవిడెన్స్ ట్యాంపర్ చేయాలన్నా, ఎవిడెన్స్ని మార్చాలి అని చెప్పి ఇంటెన్షనల్గా చేసే వాటికి ఇంకొంత మళ్ళీ శిక్ష ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ దొరికిన తర్వాత అక్కడ ఉన్నాము, దొరికారు అని చెప్పి పోలీసులు నిర్ధారణ చేసిన తర్వాత కూడా మేము అక్కడ లేము, మాకు సంబంధం లేదు అని చెప్తే ఇప్పుడు దానికి సాలిడ్ ఎవిడెన్స్ వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. సో సేమ్ లొకేషన్లోనే షూట్ చేశారనేది పోలీసులు కూడా చెప్పేటువంటి వర్షంగా కనిపిస్తుంది. ఇవాళ మొత్తం అన్ని హెడ్లైన్స్లో కూడా ఆవిడ కూడా ఉన్నారు, బ్లడ్ టెస్ట్లో ఆవిడ శాంపిల్స్ కూడా దొరికాయి అని చెప్పి వాళ్ళు అన్ని న్యూస్ పేపర్స్లో ఆల్మోస్ట్ ఇవాళ ప్రతి దాంట్లో చూసాము. అంటే ఆల్మోస్ట్ ఉండి అలా చెప్పడం అనేది ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం అవుతుంది. ఇట్స్ ఎ రాంగ్ మెసేజ్ యాక్చువల్గా. ఒకసారి ఇది చట్టంలో దొరికిన తర్వాత నేను లేను అని చెప్పి వాట్ ఆర్ దే ట్రయింగ్ టు మ్యానిపులేట్ అనేది చూసుకోవాలంటే మేము ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ వాడి మేము బయటికి రాగలం, ఆ గ్యాప్లో ఇవన్నీ సర్దుకుంటే అన్న విధంగా చేసిన తరుణం అయితే అది డిఫరెంట్ థింగ్. లేదు అంటే కనుక ఇది 100% దే ఆర్ ట్రయింగ్ టు గివ్ ది రాంగ్ మెసేజ్ టు ది సొసైటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు పార్టీలు అనేది వేరు, ఇప్పుడు బర్త్డే పార్టీస్ కానీ ఇప్పుడు జనరల్గా పబ్స్ ఇది అంతా పెరిగిపోయింది. కానీ ఎక్కువ ఇప్పుడు ఫోకస్ ఏంటంటే రేవ్ పార్టీ. అసలు వాట్ ఈజ్ రేవ్ పార్టీ? రేవ్ పార్టీలో 50 lakhs పెట్టి వెళ్ళేంత ఏముంటుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారంటే అసలు వాట్ ఈజ్ రేవ్ పార్టీ అంటే? ఏం లేదు, అదే మీకు ఫస్ట్లో చెప్పినట్టుగా వీళ్ళంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ పర్టికులర్ ఫామ్ హౌస్లోనో లేకపోతే పర్టికులర్ ఎక్కడన్నా అవుట్స్కట్స్లో ఉన్న బిల్డింగ్లోనో విల్లాలోనో దే వాంట్ టు సెలబ్రేట్ ఇట్. సో దే ఆర్ హ్యావింగ్ ఆల్ ద ఎమ్యూనిటీస్ విచ్ కెన్ డిస్ట్రాయ్ దేర్ హెల్త్ అండ్ దేర్ కెరియర్. ఏంటే వాళ్ళకి అక్కడ నాశనం అయిపోవడానికి కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇష్టపడి వెళ్ళారు, కానీ దొరకందంటూ ఉండదు. అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా ఇల్లీగల్ వేలో డ్రగ్స్ దొరుకుతాయి, వాళ్ళకి కావాల్సినట్టుగా ఆల్కహాల్ దొరుకుతుంది, అక్కడ బాయ్స్కి గర్ల్స్కి బాయ్స్ ఉంటారు. సో వీళ్ళకి అన్నీ కావాల్సినటువంటి అరేంజ్ చేయడానికి ఉంటుంది. సో వీళ్ళు ప్రాపర్గా ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసుకుంటారు. సో ఇంకా వీళ్ళ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ కూడా వాళ్ళే చూసుకుంటారు. అక్కడ ఏదైనా అక్కడికి వెళ్ళి రేసెస్ కానీ లేదా ఏదైనా ఇంకా కొంతమంది దే ప్రిఫర్ టు ప్లే ద గేమ్స్, బిలియర్డ్స్ ఆడటం అలాంటి కొన్ని ప్రిఫర్ చేసుకుంటారు పార్టీస్లో. అంటే కానీ ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్టెంట్ ఇవాళ రేప్ పార్టీలో ఆ కల్చర్ ఉండదు, 90% పోయింది, గేమ్ కల్చర్ పోయింది. ఏంటంటే తాగడం, తూలడం, డ్యాన్సులు వేయడం, సింపుల్గా చెప్పాలంటే ఇక విపరీతమైన ఒక డీజే సెట్లో పెట్టేసుకొని ఆ హెవీ మ్యూజిక్కి, లౌడ్ సౌండ్ మ్యూజిక్కి డ్యాన్సెస్ చేసుకుంటూ దే ఆర్ క్రియేటింగ్ ఏ న్యూసెన్స్. ఒక రకమైన న్యూసెన్స్ని క్రియేట్ చేసుకోవడమే పార్టీ అని చెప్పేసి ఫీల్ అవుతారు. సో అలా తాగి తందనాలాడి 2-3 రోజుల వరకు లేవకుండా ఉండేలాగా ఉంటారు. సో దాని తర్వాత వీళ్ళు వచ్చి అలసిపోయామని చెప్పేసి ఇక్కడ ఇంట్లో వీళ్ళు ఇది చేయడం అనమాట. సో ఇందులో బలయ్యేది ఏంటంటే చెప్తున్నాను కదా, మామూలు వాళ్ళు కూడా బలవుతూ ఉంటారు. సో ఇలాంటి ఇది ఒక హై ఎండ్ పార్టీ. అంటే ఓకే 50 లక్షలు పెట్టారు ఎంట్రీ అంటే అది చాలా ఎక్స్టెంట్ లెవెల్లో చేసిన పార్టీస్. వీటిలో హై లెవెల్ పీపుల్ ఉన్నా సరే ఇట్స్ కన్వేయింగ్ ద రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ. ప్రూఫ్ ఉండదు, ఫోటో ప్రూఫ్ ఉండదు, సీసీటీవీ ప్రూఫ్ ఉండదు, అసలు ఏ ప్రూఫ్ లేకుండా ఇప్పుడు వీళ్ళు అంటే శిక్షకు అర్హులు అని చెప్పేసి మనం ఎలా గుర్తించగలం అంటారు? అంటే రైడ్ చేసేటప్పుడు రైడ్తో పాటు పోలీస్ దే టేక్ ది వీడియో ఫుటేజ్ అండి. పోలీసులు వీడియో రికార్డింగ్తోనే ఇలాంటి యూజువల్ పార్టీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రైడ్ చేయాలి అనుకున్నప్పుడే వాళ్ళు ఫస్ట్ నుంచి అక్కడ ఇవన్నీ ఉండవు, గమనించే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి దొరికిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ ఇమ్మీడియట్గా అక్కడికక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని ఇప్పుడు మీకు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు మెడికల్ టెస్ట్కి పంపించడం కానీ బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి పంపించడం కానీ ఇవన్నీ ఫస్ట్ నుంచి జరుగుతుంటాయి. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఫస్ట్లోనే ఎంటర్ అయ్యేటప్పుడే ఏ ప్రెమిసెస్లో పార్టీ జరిగింది, ఆ ప్రెమిసెస్ ఎలా ఉన్నాయి, సో పార్టీ జరిగిన విధంగా ఉన్నాయా, పార్టీ జరగని విధంగా ఉన్నాయా, ఆ ప్రెమిసెస్లో ఏం లొకేట్ అయ్యాయి, సో దీంతో పాటుగా అక్కడ పంపించాల్సిన నార్కోటిక్ డ్రగ్స్ టీమ్స్ పంపించాల్సిన ఏమేమి శాంపిల్స్ పంపించాలి, సో ఇవన్నీ వాళ్ళు ఫస్ట్లోనే ఒక వీడియో క్యామ్ తోటి దే ఎంటర్ ఇన్ టు ద ప్రెమిసెస్. వాళ్ళు చక్కగా ఫుటేజ్ తీసుకుంటారు, అది తీసుకొని దే సబ్మిట్ ఇట్ టు ద కోర్ట్ అండి. ఆనరబుల్ కోర్టుకి ఏదైతే గౌరవ కోర్టు వారికి సమర్పిస్తారు, ఇక్కడ మేము వెళ్ళాము ఆ టయానికి అక్కడ జరుగుతుంది, సో వీఆర్ హ్యావింగ్ ది సాలిడ్ ఎవిడెన్స్, ఇంతమంది పార్టిసిపేషన్ అయ్యారు, ఇంత లౌడ్ మ్యూజిక్ పెట్టుకున్నారు, ఇంతగా డ్యాన్సెస్ చేస్తున్నారు, ఇక్కడ ఈ డ్రగ్స్ వాడారు, వీళ్ళు ఈ సబ్స్టాన్సెస్ వాడారు, సో ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి, దీస్ ఆర్ ఆల్ ఇన్ ఇల్లీగల్ వే అని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.